మంచిదండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఒక 3వ రోజు బైబిల్ సెమినార్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కలిసి మనము దేవుడి ముందు ప్రార్థన చేద్దాము. నిజంగా గడిచిన 2 దినాలు కూడా దేవుడు తన ఆత్మ ద్వారాగా ఈ సెమినార్ని జరిగించాడు. మరి 3వ రోజు కూడా తన ఆత్మ ద్వారాగా దేవుడు ఈ సెమినార్ జరిగించేలా వ్యక్తపడుతున్న వాక్యం ద్వారా ప్రజల హృదయాలు గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభు ఇచ్చేలా మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. గడిచిన కాలం అంతా నీ కృప, నీ దయా కనికరములో కాపాడి క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చి ఇంతవరకు నీ కృపలో నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. గడిచిన 2 దినాలు కూడా నీ యొక్క అపరిమితమైన కృప చేత సెమినార్ని జరిగించి నిజంగా ఆయన వచ్చిన వారందరి హృదయాల్లో స్పష్టమైన నీ వాక్యాన్ని స్థాపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈరోజు మేము వాక్యమును చూసినప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వాళ్ళు జీవిస్తారని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ వాక్యంతో ఏకమవుతూ, నీ హృదయంతో ఏకమవుతూ మేమందరం కూడా ముందుకు నడవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నిజంగా ఈ సెమినార్ అనేది మా బలము చేత, మా శక్తి ద్వారా కాదు కానీ మీ ఆత్మ ద్వారా మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. ఏర్పరచుకున్న నీ బిడ్డలను మీరు నడిపిస్తూ వారి హృదయాల్లో ఏదైతే పాపము ద్వారా వాళ్ళు సమస్యను ఎదుర్కొంటున్నారో, పాపం అనే ఇబ్బందిని, ఆ పాపాన్ని అధిగమించలేక ఎలాగైతే వాళ్ళు నొప్పిని, బాధను పొందుకుంటున్నారో మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్లో గొప్ప సమాధానాన్ని మీరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ దినం జరుగుతున్న ఈ 3వ రోజు, ఆఖరి రోజు బైబిల్ సెమినార్ని నీ ఆత్మ ద్వారా మీరు జరిగించండి. వచ్చుచున్న వారందరినీ నీ స్వాధీనం ఉంచుకోనండి. వాతావరణం అనుకూలపరచండి. వెత్తబడుతున్న వాక్యము ద్వారాగా ఇంకా ఎవరైతే వారి హృదయాల పాపం నుండి విడుదల పొందుకోలేదో వారందరూ కూడా ఈరోజు వెత్తబడే వాక్యము ద్వారాగా పాపం నుండి విడుదల పొందుకోవడం సహాయం చేయండి. ప్రతి విషయంలో కూడా నీ కృపా, నీ దయా కనికరం తోడుంచి నడిపిస్తారని నమ్ముతూ ప్రతిదీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి 3వ రోజు సెమినార్ని ప్రారంభిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, మనం కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామమును మహిమపరచుకుందాం. మన మధ్యలో సునీత సిస్టర్ ఉన్నారు. సిస్టర్ వచ్చి కొన్ని పాటలు పాడి ప్రభు నామమును మహిమపరుస్తారు. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా, నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నా క్రయధనముకై రుధిరము కాచితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి, నా క్రయధనముకై రుధిరము కాచితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి, ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతయు నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నీ వశమయ్యున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలలో నీతో నడిచి తల వంచని తెగువ నాలో కలిగించి, పలు వేదనలలో నీతో నడిచి తల వంచని తెగువ నాలో కలిగించి, మదిలో నిలిచావు మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించిన నీ రుణమే నీ తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా. వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ, మహిమలు నీతోనే నిలిచిన వేళ, మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా. హల్లెలూయా. మంచిదండి. మనం ఇంకో పాట పాడుకొని ప్రభునామని మహిమపరుద్దాం. మరి మన మధ్యలో బ్రదర్ వెంకీ ఉన్నారు. బ్రదర్ కూడా వచ్చి ఒక పాట పాడి ప్రభునామని మహిమపరుస్తారు. కలిసి మనం పాడుతూ దేవునామని మనం మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సుగుణా సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.
మనం ఇంకొక పాట పాడి ప్రభునామని మహింపరుద్దాం. మన మధ్యలో సహోదరి ఉన్నారు, సహోదరు వచ్చి ఒక పాట పాడి దేవునామని మహింపరుస్తారు. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహానందమే నాలో పరవశమే, నీను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నీను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన నీ కృపమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయగీతము, నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే నా జయగీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. హల్లెలూయా.
మంచిదండి. మరి నిజంగా దేవుడిచ్చిన కృపను బట్టి గడిచిన 2 దినాలు కూడా దేవుడు తన కృపలో మరి సెమినార్ని జరిగించడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి 3వ రోజు కూడా ఏ రీతిగా మనము సెమినార్ కలిగి ఉండే కృపను దేవుడు ఇచ్చాడు. వాస్తవానికి మరి సడన్గా ఈవినింగ్ వర్షం స్టార్ట్ అవడం వల్ల కొంచెం మనం ఆలస్యంగా స్టార్ట్ చేసాము. మంచిది, మనము ఆలస్యం చేయకుండా మరి బైబిల్లో నుండి దేవుడి వాక్యం చదువుకుందాం. మొదటిగా మనం బైబిల్లో నుండి మనము నిర్గమకాండము 12వ అధ్యాయము మనం చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. మీరందరూ బైబిల్ తెరిచినట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మోషే అహరోన్లు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవాతో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇదే మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేల్ సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా ఒక మేక పిల్లని తీసుకునవలను. ఆ పిల్లను తినడానికి ఒక కుటుంబము చాలకపోయినట్లా వాడును అని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని కుటుంబమునకు పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నుంచుకొనవలను. తర్వాత ఇజ్రాయేల్ సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధకపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగనెరుటను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్ళను దాని అంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేదీ మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దాన్ని మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దానిని తినవలసిన విధమేదనక మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి హతము చేసి ఐగుప్తు దేశం దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుడు తెగులు మీ మీదకి రాదు. 14వ వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. చాలా సంతోషం అండి. నిజంగా దేవుడిచ్చిన కృపను బట్టి ఈ రీతిగా మనము సమకూడే కృపను దేవుడు మనకిచ్చాడు. వాస్తవానికి మనము బైబిల్ గ్రంథం చూస్తే బైబిల్ గ్రంథం అనేది ఎంతో స్పష్టంగా దేవుడి హృదయం గురించి మనకు వివరిస్తూ ఉంది. ఈరోజు దేవుని మనం నమ్మాలని మనం కోరుకుంటున్నాం. దేవుడు కోరుకున్నట్టుగా ఈ లోకంలో బ్రతకాలి, దేవుడి చిత్తంతో ఏకమవ్వాలి, ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నిత్యత్వంలో ప్రభువుతో పాటు సదాకాలం ఉండాలన్న కోరిక ఆశ మనలో ఉంది. అవునా కాదా అండి? మరి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్గా ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు మనం కలిగి ఉన్న విశ్వాసము బైబిల్లో దేవుడు ఏదైతే విశ్వాసం చూపిస్తున్నారో అది వాక్యం వేరుగా ఉంది. కాబట్టి హృదయంలో ఎంతో కలవరంతో మనం చాలాసార్లు కన్ఫ్యూజన్తో ఆగిపోతూ ఉంటాం.
అందుకోసమే ఈరోజు బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రజల గురించి దేవుడు రాయించారు. అందులో కొంతమంది గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో మరి విశ్వాసులకు తండ్రి అని ఒక వ్యక్తిని పిలుస్తారు. ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాము. ఇప్పుడు అబ్రహాము గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి అబ్రహాము ఎలా విశ్వాసులకు తండ్రిగా మారారు? అబ్రహాము మనలాంటి వ్యక్తి. అబ్రహాములో ఎన్నో కొదువులు ఉన్నాయి, అబ్రహాములో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అబ్రహాము పరిస్థితిని బట్టి భయపడిన వ్యక్తిని దేవుడు ఎలా విశ్వాసం కలిగిన వ్యక్తిగా మార్చాడు? చూడండి, ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి. ఆ పుస్తకాలకి బైబిల్కి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేది కేవలం మనిషి చేస్తున్న మంచి విషయాల గురించి మాత్రమే కాదు, కానీ ఏదైతే మనిషి దుష్టంగా జీవించాడో, ఎక్కడైతే మనిషి దేవుని నమ్మలేకపోయాడో, ఎక్కడైతే మనిషి దేవుడి మీద ఆధారపడలేకపోయాడో ప్రతిదీ స్పష్టంగా బైబిల్లో దేవుడు రాయించాడు. ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో కేవలం పరిశుద్ధమైన మాటలే ఉండాలి. కానీ కొన్ని స్టోరీస్ చాలా వేరుగా ఉన్నాయి. ఆ దుష్టమైన స్టోరీస్, లేకపోతే కనీసం నార్మల్ వ్యక్తి చదవడానికి కూడా ఇష్టపడనటువంటి కొన్ని స్టోరీస్ ఉన్నాయి. అలాంటి స్టోరీస్ని ఇటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు దేవుడు రాయించాడు అని చాలామందికి ప్రశ్న వస్తూ ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథం అనేది స్పష్టంగా మనిషి ఎలాంటి వ్యక్తి అన్న విషయము చూపించే ఒక అద్దం అండి. మన గురించి మనకు తెలీదు, మన హృదయం ఎలాంటిదో మనకు తెలియదు. కాబట్టి మన హృదయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం అద్దం ముందుకెళ్ళి నిలబడినప్పుడు మన రూపం ఎలా ఉంది, మన కళ్ళు, మన ముక్కు, మన చెవులు, మన ఫేస్, మన బాడీ, మనం వేసుకున్న బట్టలు ఎలా ఉన్నాయి, A to Z ఎలాగైతే మనము నిలబడినప్పుడు అద్దం మనకు చూపించిద్దో, బైబిల్ ముందు మనం నిలబడినప్పుడు, వాక్యం ముందు మనం నిలబడినప్పుడు వాక్యము ఒక అద్దములాగా మన హృదయాన్ని స్పష్టంగా మనకు చూపించింది. ఎప్పుడైతే వాక్యం ముందు మనం నిలబడినప్పుడు మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాం, మనం ఎంత దుష్టమైన మురికి చెడ్డ వ్యక్తులం, దేవుడు ఎలాంటి వాడు, ఆయన హృదయం ఎలాంటిది, ఆయన ఎలాంటి పరిశుద్ధత నీతిని కలిగి ఉన్నాడనే విషయాన్ని స్పష్టంగా వాక్యం మనకు చూపించింది. ఈరోజు 99.99% క్రిస్టియన్ చాలామంది కూడా స్పష్టంగా వాక్యం ముందు నిలబడలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ హృదయంలో యేసుని నమ్మక ముందు పాపి, యేసుని నమ్మిన తర్వాత కూడా పాపులే. సంఘానికి వెళ్ళక ముందు పాపి, సంఘానికి వెళ్తున్నప్పటికీ పాపులే. బైబిల్ చదవక ముందు పాపి, బైబిల్ చదువుతున్నప్పటికీ పాపులే. ప్రార్థన చేయకముందు పాపులే, ప్రార్థన చేస్తున్న పాపులే. సో పాపి అనేది కామన్. ఏం మారింది? ప్రభుని మాత్రం నమ్మారు. ఈరోజు ప్రాక్టికల్గా ఆలోచించండి, ఎందుకు హృదయంలో పాపాన్ని నేను కలిగి ఉన్నాను, లేకపోతే పాపిని అన్న ఆలోచన నేను కలిగి ఉన్నాను ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? చాలాసార్లు ఇలాంటి సెమినార్స్లో అరేంజ్ చేస్తున్న నిరంతరంగా పాపం గురించి, మారు మనసు గురించి, రక్షణ గురించి బోధిస్తున్న చాలామంది నా దగ్గరకు వచ్చి పర్సనల్ అంటారు, పాస్టర్ గారు మీకు బైబిల్ ఏ విషయాలు తప్ప ఇంకేం తెలియదా? ఎందుకు మీరు గద్దింపు వాక్యం చెప్పరు? ఎందుకు మనిషిని సరిచేసే వాక్యాలు బోధించరు? ఎందుకు ఎప్పుడు పాపం గురించి, ధర్మశాస్త్రం గురించి, మారు మనసు గురించి, రక్షణ గురించి మాట్లాడతారు? మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి, అవి ఎందుకు మీరు మాట్లాడరు? ఉదాహరణకి ఒక ఇల్లు మనం కట్టాలండి. ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పునాదులు, మంచి పునాది వేయాలి. లేకపోతే ఇప్పుడు అన్ని పిల్లర్స్ లేపుతున్నారు కాబట్టి పిల్లర్ అనేది ఫస్ట్ లేపాలి. పునాది అనేది లేకుండా ఒకవేళ నేను ఇల్లు కట్టినట్లయితే కట్టచ్చు, కానీ ఒకరోజు ఆ ఇల్లు కూలిపోయిద్దండి. ఒక వ్యక్తి హృదయంలో స్పష్టమైన మారు మనసు, స్పష్టమైన పాప క్షమాపణ పొందుకోకపోయినట్లయితే మీరు బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలని మీరు ధ్యానించి అవపోస పట్టినా స్పష్టమైన విశ్వాసం అనేది మీరు పొందుకోలేరు. బైబిల్ని మీరు ఎంతగా చదివి మీరు మెమరైజ్ చేసుకున్నా మీ హృదయంలో స్పష్టమైన పాప క్షమాపణ పొందుకోకపోయినట్లయితే దేవునితో ఎప్పటికీ మనం ఏకం కాలేము. ఈరోజు అందుకనే
ప్రభు గురించి తెలియని వారు, ప్రభు గురించి తెలుసుకున్న వారి ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే పాపం అనే సమస్యతో ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు. ఆ పాపాన్ని ఎలా అధిగమించాలో అర్థం కాక, పాప క్షమాపణ ఎలా పొందాలో అర్థం కాక ఉపవాసం ఉండి ప్రయత్నం చేస్తున్నారు, ధర్మశాస్త్రం పాటించే ప్రయత్నం చేస్తున్నారు, దాన ధర్మాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సకల విధాలుగా ఏ మార్గంలో వీలైతే ఆ మార్గంలో ప్రయత్నం చేస్తూ 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 ఏమవుతున్నారంటే ట్రై చేసి ట్రై చేసి చివరిగా ఏమవుతున్నారంటే అలసిపోయి ఆత్మీయ జీవితం జీవించడం కష్టంగా మారిపోయి ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎంతోమంది. ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్గా, ఎందుకు ఈ హృదయంలో ఈరోజు మన హార్ట్లో నిజమైన రెస్ట్ అనేది లేదు, పీస్ అనేది లేదు. ఎస్, మనకు యేసు గురించి తెలుసు, యేసు ఎవరో మనకు తెలుసు, ఆయన ఏం చేశాడో మనకు తెలుసు. కానీ ఎందుకు హృదయంలో స్వతంత్రంగా దేవుడి ముందుకెళ్ళి నిలబడలేకపోతున్నాం? అబ్బా తండ్రి అని ఎందుకు మనం పిలవలేకపోతున్నాం? ఎందుకు అన్ని మంచి విషయాలు చేసి మంచి వ్యక్తులుగా దేవుడి ముందుకెళ్ళి నిలబడాలనుకుంటున్నారు? ఎందుకంటే హృదయంలో స్పష్టమైన విశ్వాసము స్థాపించబడలేదు కాబట్టి. ఒకసారి మనము ఆదికాండం 17వ అధ్యాయానికి వెళ్దామండి. ఒకసారి మనం ఆదికాండం 17వ అధ్యాయానికి మనం వెళ్దాము. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మొదటిగా మనం చదువుదాం. ఆదికాండం 17వ అధ్యాయం 1 నుండి 6వ వచనం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జన్మలకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు. మొదటిగా దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? 99 వయసు ఉన్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఈరోజు వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రజలు 2 విధాలుగా విడిపోతారండి. 2 గ్రూపులుగా డివైడ్ అవుతారు. మొదటి గ్రూప్ ఎవరంటే వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం చెయ్యాలి, దాని ప్రకారం మనం జీవించాలి. ఇది మొదటి రకం. రెండవ రకం ఎవరంటే వాక్యము విన్నప్పుడు వారు ఎలాంటి వ్యక్తులు, వారు చేయగలుగుతారా లేదా అనే విషయం స్పష్టంగా వాక్యం ద్వారా చూసుకుంటారు. ఇప్పుడు బైబిల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమని వాక్యం ఉంది. ఈ వాక్యం విన్నప్పుడు ఏమనిపిస్తుంది? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నన్ను కూడా దేవుడు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు కాబట్టి నేను పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి. మాటల్లో, చూపుల్లో, తలంపులో దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకాలని ప్రయత్నం చేసేవారు. రెండవది, మీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, మీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నప్పుడు నా పూర్తి హృదయంతో నేను దేవుని ఆరాధన చేయాలని చెప్పి అలా ప్రయత్నం చేసేవారు. అలాగే నాలాగా నా పొరుగు అని ప్రేమించాలి, నా సహోదరుణ్ణి, నా సహోదరాల్ని నేను ప్రేమించాలి అని ప్రయత్నం చేస్తున్నావా? మొదటి రకం. ఇప్పుడు రెండవ రకం ఎవరంటే సేమ్ వాక్యం విన్నప్పుడు వాళ్ళు ఏం గుర్తిస్తారంటే వాస్తవానికి నేను చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు, అపార్థం చేసుకునే వ్యక్తిని నేనెలా నా పొరుగు వాడిని నేను ప్రేమించగలుగుతాను? నేనెలా వాళ్ళని నేను ప్రేమించి అంగీకరించగలుగుతాను? ఎవరైనా ఒక మాట అంటే నేను తీసుకోలేని వ్యక్తిని నేనెలా నా సహోదరుణ్ణి, నా సహోదరుని ప్రేమిస్తాను? దేవుడు పరిశుద్ధుడు, మరి ఆయనలాగా నేనెలా పరిశుద్ధంగా జీవించగలుగుతాను? అసాధ్యం. ఎవరైతే దేవుడి వాక్య ప్రకారం మనం చేయాలని ప్రయాసపడుతూ ఉన్నారో వారి ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ సమాధానం పొందుకోలేరు. ఎందుకో తెలుసా అండి? మొదటిగా అసలు మన వాక్యాన్ని పాటించగలిగే వ్యక్తులమా? మన దగ్గర వాక్యాన్ని, వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన శక్తి మనలో ఉందా లేదా? ఇది మనకు తెలియాలి. ఇప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు?
ఏమంటున్నా, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో అబ్రహాము నిందారహితుడిగా ఉండు. మరి ఇప్పుడు కండిషన్ ఎలా ఉందో తెలుసా? అప్పటికే అబ్రహాము ఎన్నో విషయాలు తప్పిపోయాడు కదా. భార్యను పట్టుకుని చెల్లి అన్నాడు, కరువు వచ్చింది, ఐగుప్తుకు వెళ్తున్నాడు, భార్యను పట్టుకుని చెల్లి అన్నాడు. ఎందుకు? ఆమెను కాపాడుకోవాలని. ఆ తర్వాత తన పెద్ద దాసుడైన ఎలియాజను తన కుమారుడుగా చేసుకోవాలనుకుంటున్నాడు. శారా వచ్చి, ఇంకా దేవుడు నా గర్భాన్ని మూసాడు కాబట్టి నా దాసురాలు నా హాగారుతో వెళ్ళు, ఆమె ద్వారా దేవుడు నాకు సంతానాన్ని ఇస్తుంటే ఆమెని తీసుకొని వెళ్ళి ఆమె ద్వారా ఇస్మాయిల్ కన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని కొదువులు, ఇన్ని బలహీనత కలిగిన అబ్రహాము దగ్గరకు వచ్చి దేవుడు ఎలా నా సన్నిధిలో నిందారహితుడై ఉండమని చెప్తున్నాడు? దేవుడికి తెలుసు కదా అబ్రహాము బలహీనుడని. దేవునికి తెలుసు కదా అబ్రహాము తన దేవుడిచ్చే వాగ్దానాన్ని తనంతట తాను నెరవేర్చలేడు. మరి ఇలాంటి అబ్రహాముతో దేవుడు ఎందుకు నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండమని చెప్తున్నాడు? వాగ్దానం చేస్తుంది ఎవరు? దేవుడు కదా. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని చెప్తూ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా సన్నిధిలో నడుచు నిందారహితుడిగా ఉండు. నెక్స్ట్ వచనాలు మనం చూస్తే, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండి దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనులకు తండ్రి అగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నేను అనేక జనుల తండ్రినిగా నియమించి కనుక నీ పేరు అబ్రహాము అనబడను. ఇప్పుడు అబ్రహాముకి దేవుడికి మధ్య నిబంధన చేస్తుంది ఎవరు? దేవుడు కదా. దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఏమా నిబంధన? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని చెప్తూనే నెక్స్ట్ ఏమంటున్నాడు? నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించి తిని. అంటే ఆల్రెడీ దేవుని దృష్టిలో అబ్రహాము అనేక జనములకు తండ్రిగా ఉన్నాడు. మరి ఇప్పుడు అబ్రహాం కండిషన్ ఎలా ఉంది? అబ్రహాముకి సంతానం లేదు, అంటే వాగ్దానం చేయబడిన కుమారుడు ఇంకా పుట్టలేదు. ఇస్మాయిల్ ఉన్నాడు, ఆలోచన ద్వారా కన్నా ఇస్మాయిల్ ఉన్నాడు, బట్ అబ్రహాముకి సంతానం లేదు. అబ్రహాముకి 99, శారాకి 89, ఒక్క కుమారుడు కూడా లేడు. ఆ టైంలో దేవుడు ఏమంటున్నాడు? 3వ వచనం, అబ్రహాం సాగిలపడి ఉండే దేవుడితో, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనులకు తండ్రి ఒకదు, మరి ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనులకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఇప్పుడు ఒక్క కుమారుడు లేని అబ్రహాముతో దేవుడు ఎలా నువ్వు అనేక జనులకు తండ్రి అని చెప్పి అబ్రహాము అని పేరు పెట్టాడు? ఎస్, బయట కండిషన్ చూస్తే అబ్రహాము 99 సంవత్సరాల వయసు అయిపోయిన తాతగారు, 89 సంవత్సరాల శారమ్మ వయసు అయిపోయిన బామ్మగారు. కుమారుడు పుట్టడానికి ఎటువంటి ఆస్కారం లేని సిచ్యువేషన్లో దేవుడు ఎలా అబ్రాహాము ఇక నుండి నీ పేరు అబ్రాహాము కదా, అబ్రహాము నేను అనేక జన్మలకు తండ్రిగా నియమించానని దేవుడు ఎలా చెప్తున్నాడు? ఇది ఎలా ఉందంటే, నేను పాపిని 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 ప్రభు అంటున్న వ్యక్తి దగ్గర వచ్చి నువ్వు నీతిమంతుడు అంటే ఏమంటారు తెలుసా? నువ్వు తప్పుడు బోధ చేస్తున్నావు. అలా ఎలా మనం నీతిమంతులం అవుతాం? అలా ఎలా మనం పరిశుద్ధులం అవుతాం? మనం పాపులమే, చచ్చేంత వరకు పాపులమే. ఇప్పుడు అబ్రహాం గురించి ఆలోచించేయండి. అబ్రహాముకు వయసు ఎంత? 99. శారమ్మకు వయసు ఎంత? 89. వాళ్ళిద్దరికి 10 సంవత్సరాల గ్యాప్. ఇప్పుడు సంతానమే లేదు. అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి దేవుడు ఏమంటున్నాడు? ఇక నుండి నీ పేరు అబ్రహాము కాదు అబ్రహాము. ఎందుకు? నేను అనేక జన్మలకు తండ్రిగా నియమించాను. మరి అబ్రహాము ఎలా దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాడు? అసలు అంగీకరించడానికి ఏమైనా అవకాశం ఉందా?
సిచ్యువేషన్ ప్రకారం చూస్తే, బయట కండిషన్ చూస్తే అబ్రహాముకి ఒక్క కుమారుడు కూడా, పోనీ సంతానం ఉంటే అన్నా ఓకే, అప్పటికి కుమారుడు కూడా పుట్టలేదే. మరి ఆ వ్యక్తితో దేవుడు ఏమంటారు? నీ పేరు అబ్రాహాము కదా, అబ్రహాము అనేక జన్మకు తండ్రి. మరి దీన్ని యాక్సెప్ట్ ఎలా దీన్ని అబ్రహాము ఎలా నెరవేర్చగలుగుతాడు? ఒకవేళ దేవుడు నువ్వు ప్రయత్నం చేసి అనేక జన్మకు తండ్రిగా అవ్వమని దేవుడు అనట్లా. నువ్వు ప్రయత్నం చెయ్యి, నువ్వు కష్టపడు, నువ్వు కుమారునికను పెంచు, పెద్ద చెయ్యి, అనేక జన్మలకు తండ్రిగా నువ్వు మారమని దేవుడు అనడం లేదు. దేవుడు ఏమంటున్నాడు చూడండి, 17వ వచనంలో ఏమంటున్నాడు? 17వ అధ్యాయం 5వ వచనం, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికమ సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జన్మలు వచ్చినట్టు నియమించుదును, రాజులో నీలో నుండి వచ్చేదురు. ఇప్పుడు అబ్రహాముని అనేక జన్మలకు తండ్రిగా చేశాను అంటుంది ఎవరు? దేవుడు కదా. ఒకవేళ దేవుడు అబ్రహాముగా ఉన్న ఆయనని అబ్రహాము అన్నట్లయితే ఆయన అబ్రహామా కాదా? అనేక జన్మలకు తండ్రియా కాదా? అవునా కాదండి? అర్థమవుతుంది అందరికీ? దేవుడు అబ్రహామును అనేక జన్మకు తండ్రివి అని చెప్పి అబ్రహాము అని పేరు పెట్టు. అబ్రహాం అంటే అనేక జన్మకు తండ్రి. ఇప్పుడు ఒక్క కుమారుడు కూడా పుట్టలేదు, కానీ దేవుడు ఆల్రెడీ పేరు పెట్టాడు, నువ్వు అబ్రహామువి, అనేక జన్మలకు తండ్రివి. సో ఇప్పుడు ఒక్క కుమారుడు లేనప్పటికీ దేవుడు అబ్రహాముని అబ్రహాము అన్నట్లయితే అనేక జన్మలకు తండ్రియా కాదా? అవునా కాదండి? ఈరోజు దేవుడు అబద్ధం ఆడడానికి మనిషి కాదండి. దేవుడు అబద్ధం ఆడడానికి మనిషి కాదు. ఒకసారి మన సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది 23వ వచనంలో, 23:19. దేవుని యొక్క లక్షణం ఏంటి? దేవుడు ఎలాంటి వాడు? ఒకసారి తీయండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం తీసారా? దేవుడు అబద్ధం ఆటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపించకుండా. దేవుడు అబద్ధం ఆడడానికి మనిషి కాదండి. ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడు అన్నాడు అనుకోండి, దాని అర్థం మనిషి నీతిమంతుడు కావాలని కాదండి. ఆ పనిని దేవుడు నెరవేరిస్తేనే అలా పిలుస్తాడు. దేవుడు పాపిని పాపి అంటాడు, నీతిమంతుడిని నీతిమంతుడు అంటాడు. ఏ బైబిల్లో మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివినట్లయితే ఎక్కడ ఒక వ్యక్తిని పాపిని దేవుడు పరిశుద్ధుడని ఎక్కడ అనట్ల. పాపిగా ఉన్న వ్యక్తిని పాపే అంటున్నాడు, దుష్టంగా జీవించడం దుష్టమైన వ్యక్తి అంటున్నాడు. ఒక పాపం కలిగిన వ్యక్తిని దేవుడు ఎప్పుడు నువ్వు పరిశుద్ధుడు అని పిలవడు. ఒకవేళ దేవుడు మనల్ని పరిశుద్ధులు అంటున్నాడంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం మురికి చెడ్డ దుష్టమైన వ్యక్తులకు కనబడుతూ ఉన్న దేవుడు మనల్ని నీతిమంతులు అంటున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆల్రెడీ దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసిన తర్వాతే అంటున్నాడు, మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, మీ పాపం పరిపూర్ణంగా కడగబడిందని దేవుడు చెప్తున్నాడు. ఆయన అబద్ధం ఆడడానికి మనిషి కానే కాదు. దేవుడు ఏదైతే మాట ఇస్తున్నాడో ఆ మాటని ఆయనే నెరవేరుస్తాడు కదా. ఈరోజు మనం చదువుకున్న నిర్గమకాండం 12వ అధ్యాయంలో మరి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. మోషేని వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఆల్రెడీ 9 తెగుళ్ళు అయిపోయి 10వ తెగులు మొదటి సంతానం మరణం. ఎందుకంటే ఆ తెగులు అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి విడుదల పొందుకొని వాగ్దాన భూమికి వెళ్ళాలి. అది దేవుని చిత్తం. సో దేవుడు చెప్పాడు మోషేని పిలిపించి, మోషే నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే, ప్రతి ఒక్కరు వారి వారి కుటుంబం చొప్పున ఒక మేకపిల్లని కానీ గొర్రె పిల్లని కానీ తీసుకొని దాన్ని కొన్ని రోజులు 14 రోజులు మీ దగ్గర పెట్టుకొని దాన్ని చంపి మీ యొక్క గడపల పక్కన మీరు ఆ రక్తాన్ని పోసి నైట్ అంతా ఆ ఇంట్లోనే ఉండాలి. నేను ఆ రాత్రిపూట ఆ దేశంలో సంచారం చేస్తాను. ఎవరి ఇంటి మీదైతే రక్తం ఉంటుందో ఆ ఇంట్లో మరణం ఉండదు, ఎవరి ఇంటి మీదైతే రక్తం లేదో ఆ ఇంట్లో మరణం సంభవించింది అని చెప్పి దేవుడు మోషేతో అన్నాడు. ఇప్పుడు మోషే ప్రజల దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని డెలివర్ చేశాడు. ఇప్పుడు మనం నిర్గమకాండము
12వ అధ్యాయానికి వెళ్దామండి. నిర్గమకాండం 12వ అధ్యాయము. నిర్గమకాండం 12వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ మోషే ప్రజలతో డెలివరీ చేస్తున్నాడు. ఏమని? కాబట్టి మోషే ఇజ్రాయేల్ పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశును వధించుడి. మరి హిస్సోపు కుంచి తీసుకుని పల్లెంలోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు కమ్మిలపైని 2 నిలవల కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలను. తర్వాత మీలో ఎవరిని ఉదయం వరకు తమ ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీద 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తం చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇంటిలోనికి సంహారకుని చూరనీయుడు. ఇప్పుడు చూడండి, స్పష్టంగా దేవుడు మోషేకి చెప్పాడు. మోషే వచ్చి ప్రజలతో చెప్తున్నాడు, మీరందరూ ఒక మేకపిల్లని గొర్రెపిల్లని తీసుకోండి, దాన్ని చంపండి, దాని రక్తాన్ని తీసుకొని హిస్సోపు కుంచెతో ఇంటి ద్వారాల మీద పైన పైకమ్ములుగా పోసి నైట్ అంతా మీరు ఆ ఇంట్లోనే ఉండండి. మధ్యరాత్రి సంహారకుడు ఆ దేశంలో సంచారం చేస్తాడు. ఎవరి ఇంటి మీద రక్తం ఉండదో ఆ ఇంటిని సంహారకుడు దాటి వెళ్ళిపోతాడు. ఎవరి ఇంటి మీద అయితే రక్తం ఉండదో ఆ ఇంట్లో మరణం సంభవించింది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటి? ఇంటి ద్వారబంధకం మీద రక్తం ఉండాలి. రక్తం ఉన్న ఇంట్లో మరణం ఉండదు, రక్తం లేని ఇంట్లో మరణం ఉంటుంది. ఒకసారి ఆలోచించేద్దాం ప్రాక్టికల్గా. ఇక్కడ 2 ఇల్లులు ఉన్నాయనుకుందాం. ఈ ఇంట్లో మురికి చెడ్డ దుష్టమైన ఎంతోమంది వ్యభిచారులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. ప్రపంచంలో ఉన్న దుష్టమైన వ్యక్తులందరూ ఈ ఇంట్లో ఉన్నారు. కానీ ఇంటి ద్వారం మీద పస్కా బలి యొక్క రక్తం ఉంది. పస్కా జంతువు యొక్క రక్తాన్ని పూశారు. కానీ పక్కింట్లో అందరూ మంచోళ్ళే, చీమకు కూడా హాని చేయని మహాత్ములందరూ పక్కింట్లో ఉన్నారు. కానీ ఆ ఇంటి మీద రక్తం లేదు. ఇప్పుడు సంహారకుడు వచ్చినప్పుడు ఏ ఇంటిలో మరణం సంభవించింది? రక్తం ఉన్న ఇంట్లో సంభవించిద్దా, రక్తం లేని ఇంట్లో సంభవించిద్దా? ఏ ఇంట్లో సంభవించిద్ది? రక్తం ఉన్న ఇంట్లోనా, రక్తం లేని ఇంట్లోనా? మిక్స్డ్ ఆన్సరా? గట్టిగా చెప్పండి. రక్తం ఉన్న ఇంట్లో మరణం వచ్చిద్దా, రక్తం లేని ఇంట్లో మరణం వచ్చిద్దా? అదేంటండి, ఈ ఇంట్లో తాగుబోతులు ఉన్నారు, తిరగబోతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, ప్రపంచంలో ఉన్న దుష్టమైన వ్యక్తులందరూ ఈ ఇంట్లో ఉన్నారు. కానీ పక్కింట్లో చాలా మంచోళ్ళు ఉన్నారు, దాన ధర్మం చేసిన వాళ్ళు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు, మహాత్ములందరూ ఉన్నారు. మరి ఆ ఇంట్లో ఎందుకు మరణం వచ్చింది? ఎందుకు ఆ ఇంట్లో మరణం వచ్చి? మంచోళ్ళు ఉన్నారు కదా, ఆ ఇంట్లో వాళ్ళు చనిపోవడానికి వీల్లేదు కదా, మరి ఎందుకు ఆ ఇంట్లో వాళ్ళు చనిపోతున్నారు? దేవుడు చెప్పాడు, ఏ ఇంటి మీద రక్తం గుర్తు ఉండదో ఆ ఇంట్లో మరణం, ఏ ఇంటి గుమ్మ మీద రక్తం ఉంటో ఆ ఇంట్లో మరణం సంభవించదు. నోహా ఓడగట్టాడు. నోహావుకి దేవుడు చెప్పాడు, నువ్వు ఓడని కట్టమన్నాడు. నోహావు కట్టాడు. ఇప్పుడు బైబిల్లో చూస్తే పంది పవిత్రమైన జంతువా, అపవిత్రమైన జంతువా? అపవిత్రమైన జంతువు. ఇప్పుడు ఈ అపవిత్రమైన జంతువు నోహా ఓడలో ప్రవేశించింది. కానీ చాలా పవిత్రమైన జంతువులన్నీ బయటే ఉన్నాయి. ప్రళయం వచ్చింది. ఇప్పుడు అపవిత్రమైన జంతువు నోహా ఓడలో ప్రవేశించింది కదా. ఇప్పుడు ఎవరు బ్రతుకుతారు? ఓడలో ఉన్న పంది బ్రతికిద్దా, బయట ఉన్న పవిత్రమైన జంతువులు బ్రతుకుతాయా? గట్టిగా చెప్పండి, ఎవరు బ్రతుకుతారు? ఓడలో ఉన్నది పంది బ్రతికిద్ది, రైట్? ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ కండిషన్ అంటే దేవుడు అన్నాడు, ఏ ఇంటి మీద రక్తం గుర్తుంటుందో ఆ ఇంట్లో మరణం సంభవించదు. ఏ ఇంటిలో అయితే రక్తం గుర్తులేదో ఆ ఇంట్లో మరణం సంభవించిద్ది. ఇది కండిషన్. మోషే ప్రజలకు డెలివరీ చేశాడు. ప్రజలందరూ కూడా ఆ ప్రకారం చేశారు. మరి దాని రిజల్ట్ ఎలా ఉందో మనం చూద్దాం. 12వ అధ్యాయము 29వ వచనం.
అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం మందలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లందరూ యెహోవా హతము చేసిన. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టేను. చూడండి, ఏ ఇజ్రాయెల్ ఇంటి మీద రక్తం గుర్తుంది కాబట్టి ఆ ఇంట్లో మరణం సంభవించలేదు. ఐగుప్తుల ఇంట్లో రక్తం లేదు కాబట్టి ఆ ఇంట్లో మరణం సంభవించింది. ఒకసారి మన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీ 11:28. తొలి చూలు పిల్లలను నాశనం చేయునాడు ఇజ్రాయేలును ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తపోషణ ఆచరించెను. దేన్ని బట్టంట? దేన్ని బట్టి వీళ్ళు పస్కాను ఆచరించారు? విశ్వాసమును బట్టి. అంటే నమ్మారు. దేవుడు చెప్పిన మాటని మోషే నమ్మాడు. మోషే చెప్పిన మాటని ప్రజలు నమ్మారు కాబట్టి జంతువుని, ఒక గొర్రెని కానీ మేకను కానీ తీసుకున్నారు, దాన్ని చంపారు, దాని రక్తాన్ని తీసి ఇల్లు ద్వారబంధకులు పూయడం బట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఏ ఒక్క ఇంట్లో శవము లేదు. ఏ ఇంట్లో అయితే రక్తం గుర్తులేదో ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో రక్తం లేని ప్రతి ఇంట్లో మరణం సంభవించింది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఏ ఇంటి మీద రక్తం గుర్తుంటుందో ఆ ఇంటిని నేను దాటి వెళ్ళిపోతాను. ఏ ఇంట్లో రక్తం గుర్తులేదో ఆ ఇంట్లో మరణం సంభవించింది. మరి పాత నిబంధన గ్రంథం అనేది క్రొత్త నిబంధన నీడ లాంటిది. ఉదాహరణకి మనం ఇలా చేయి పెట్టామనుకోండి, ఇలా మనం చేయి పెడితే కింద నీడ వచ్చింది కదా, చెయ్యి నీడ. అంటే ఇలా మనం చేయి పెట్టినప్పుడు మన చెయ్యి ఏ రూపంలో ఉంటుందో సేమ్ అదే రూపంలో షాడో, నీడ అనేది కింద ఫ్లోర్ మీద కానీ పడుతుంది. అంటే చెయ్యి ఆకారం అనేది ఇలా ఉంది అని ఆ నీడ మనకు చూపించింది. మరి పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధనకి నీడ లాంటిది. అంటే భవిష్యత్తులో ఒక ఆయన రాబోతూ ఉన్నాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సదాకాలానికి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా, పాపం నుండి విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ఒక ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన గురించి తెలియజేయడానికి దేవుడు పస్కా బలిని ఆచరించమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు యోహాను సువార్త 1:29 వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1:29 వచనం 1:29 మనం చదువుదాం. యోహాను సువార్త 1:29 వచనం తీశారండి. యోహాను సువార్త 1:29. మనమందరం ఈ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. రెడీ, 1, 2, 3. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. మరునాడు యేసు యోహాను దగ్గరకు వస్తున్నప్పుడు యేసు అంటున్నాడు, ఇదిగో. ఎవరిని చూపించి అంటున్నాడు? యేసును చూపించి అంటున్నాడు. ఇదిగో, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఒకరి పాపం కాదండి, లోక పాపము. ఆదాము దగ్గర నుండి ఈ లోకంలో చివరిగా పుట్టే మనిషి అంతవరకు, ఈ లోకంలో ఎంతవరకు అయితే మనుషులు పుడుతూ ఉంటారో చివరి మానవుడి వరకు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని మోసుకొని పోవడానికి ఒక ఆయన వచ్చాడు, గొర్రె పిల్లలు. ఆయన యేసు. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడండి? యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? యేసు అంటే రక్షకుడు కదా. పాపంలో ఉన్న వ్యక్తిని రక్షించడానికి వచ్చాడు. ఆ పాపాన్ని ఆయన తీసుకున్నాడు. మరి ఆయన ఆ పాపాన్ని తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? కలవరి శిలువ వైపు వెళ్తూ ఉన్నాడు. ఆయన అలా వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, యేసు మీదకి మన పాపాలన్నీ కూడా ఎలా వెళ్ళాయి? మనం 2026లో ఉన్నాం.
ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉన్నారు, అంతకుముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, మన తర్వాత కూడా పుట్టే వాళ్ళు ఉన్నారు కదా. మన పాపం యేసు మీదకి వెళ్ళాలి కదా. ఎలా మన పాపాలు యేసు మీదకి వెళ్ళాయి? ఎలా మనం పాప నుండి ఎలా మనం విడుదల పొందుకున్నాం? ఈ యొక్క వచనాన్ని మనం చూద్దామండి. నేను తొందరగానే ముగిస్తాను, కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 వచనం మనం చదువుకుందాం. మత్తయి 3వ అధ్యాయము 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనే ఉండగా నువ్వు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూచెను. కానీ యేసు ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చెను. చూడండి, యేసులో ఎటువంటి పాపం లేదు, యేసు పరిశుద్ధుడు, యేసు నీతిమంతుడు. ఆ యేసుకి బాప్తిసం పొందాల్సిన అవసరం ఏంటి? యేసులో పాపమే లేదు. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, క్రియలో పాపం లేని ఆయనకి బాప్తిసం ఎందుకు అవసరం? నిజంగా పాత నిబంధన గ్రంథం చెప్పాం కదా, కొత్త నిబంధన నీడ లాంటిది అని. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి పాపానికి ఆయన వెల చెల్లించాలి. కాబట్టి ఎలాగైతే లేవియాకాండం 4వ అధ్యాయంలో పాప పరిహార్థ బలి అర్పించేటప్పుడు పాపం చేసిన వ్యక్తి నిర్దోషమైన మేక మీద చేతులు పెట్టినప్పుడు తనలో ఉన్న పాపం ఆ మేక మీదకి వెళ్ళినప్పుడు యాజకుడు దాన్ని చంపి దాని రక్తాన్ని బలిపీఠపు కొమ్ముల మీద పూసి మిగిలిన రక్తాన్ని ఆ నేల మీద పోసినప్పుడు ఆ యొక్క పాప పరిహార్థ పశువుని దహన బలిపీఠం మీద దహించినప్పుడు ఆ వ్యక్తి పాప క్షమాపణ పొందుకుంటాడు. మరి ఇప్పుడు యేసు మీదకి మన పాపాలు వెళ్ళాలి, అప్పుడే మన పాప క్షమాపణ పొందుకుంటాం. మరి యేసు మీదకి మన పాపాలు ఎవరు మోపారు? యోహాను మోపాడు. ఇప్పుడు యోహాను ద్వారాగా యేసు మీద మన పాపాలు మోపుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దామండి. యెషయా 53 6వ వచనం మనం చదువుదాం. యాభై 53:6 తీశారు అందరూ? చదువుదాం. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోగుతుడు. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు, నిన్న నేడు నిరంతరంగా ఏకరీతిగా ఉన్న దేవుడు మన పాపాన్ని, మన దోషాన్ని, మన అతిక్రమాన్ని, అవిధేయతని, శాపాన్ని, సమస్తాన్ని కూడా యేసు మీదకి స్వయంగా దేవుడే మోపుతూ ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారాగా. లోక పాపాన్ని మోసుకొని పోచిన దేవుని గొర్రె పిల్లలా వచ్చిన యేసు మీదకి లోక పాపం బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా మోపుతుంది ఎవరంటే స్వయంగా సృష్టికర్త అయిన దేవుడే. మీ పాపం, నా పాపం, మనందరి పాపాన్ని యేసు మీద మోపింది దేవుడే. అందుకే యేసుని ఈ లోకానికి పంపించాడు. మన పాపాన్ని యేసు మీదకి దేవుడు పంపించాడు. మరి యేసు శ్రమను పొందాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, రక్తాన్ని కార్చాడు, ఆయన వీపు పొలం దున్నిన విధంగా దున్నబడ్డది, ముళ్ళ కిరీటం పెట్టారు, మేకులు కొట్టబడ్డాడు, శిలువలో 6 గంటల సేపు వేలాడి చివరిగా ఆయన శిలువలో మరణిస్తూ ఆయన ఒక మాట పలుకుతూ ఉన్నాడు. శిలువ మీద ఆయన ఒక మాట పలుకుతున్నాడు. 7 మాటలు పలికాడు. అందులో ఒక మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 19 యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. మనమందరం కూడా ఈ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 19:30 వచనం అందరం కలిసి చదువుదాం. రెడీ, 1 2 3. యేసు ఆ చిరగ పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమయ్యింది.
నేనొచ్చిన పని పూర్తయింది, నేను చేయాల్సిన పని పరిపూర్ణంగా ముగించబడ్డది, సమాప్తమైంది. ద ఎండ్, ఇట్ ఈస్ ఫినిష్. ఆయన వచ్చిన పని పూర్తయిపోయింది. ఏం పని చేశాడు ఆయన వచ్చి? ఏం చేశాడు? పాపములున్న వ్యక్తిని పాపం నుండి విడిపించడానికి, రక్షించడానికి వచ్చాడు. యేసు వచ్చాడా రాలేదా? వచ్చాడు. యేసు మీదకి మన పాపాలు బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా దేవుడు మోపాడు. యేసు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు సువార్తని ప్రకటించాడు. ఆ తర్వాత సిలువేయబడ్డాడు. ఇంకా కొన్ని క్షణాలు ఆయన మరణించబోతూ ఆయన చెప్తూ ఉన్నాడు, చిరగ పొంచుకొని సమాప్తమైందని చెప్పాడు. నేను వచ్చిన పని పూర్తయింది, నేను చేయాల్సిన పూర్తయిపోయింది అన్నాడు. చనిపోయి సమాధి చేయబడ్డాడు కదా. ఇప్పుడు ఆయన వచ్చిన పనిని పూర్తి చేశాడు అంటే పాపానికి వేళ పరిపూర్ణంగా ఆయన చెల్లించాడు. అందుకనే రోమాపత్రిక 4:25 మనం చూసినప్పుడు, రోమా 4:25 మనం చదువుదామండి. యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. మన పాపాల కోసం యేసు చనిపోయాడు, అది నిజం. నా పాపం కోసం, మీ పాపం కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పని అయిపోయింది కదా. ఇప్పుడు యేసు తిరిగి లేచాడు. ఎందుకు యేసు తిరిగి లేచాడు? రోమా 4:25 అందరం కలిసి చదువుదాం. రెడీ, 1 2 3 చదవండి. తీశారు అందరూ? 4:25 మనం అందరం గట్టిగా చదువుదాం. ఆయన మన అపరాధల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడేను. దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చాడు 99 సంవత్సరాలప్పుడు. అబ్రహాము, నేను సర్వశక్తి కలిగిన దేవుడని, నా సన్నిధిలో నిందారహితుడిగా నడవమని చెప్పాడు. ఆల్రెడీ అప్పటికే ఎన్నో విషయాలు తప్పిపోయిన అబ్రహాముతో దేవుడు ఎలా చెప్తాడో నువ్వు నిందారహితుడు ఉండమని. అంత మాత్రమే కాదు, ఇక నుండి నీ పేరు అబ్రహాము కదా, అబ్రహాము, ఎందుకంటే నేను అనేక జనులకు తండ్రిగా నియమించాను. ఎస్, అబ్రహామును చూస్తే అబ్రహాము ఎప్పటికీ కూడా చెప్పలేడు నేను అనేక జనుల తండ్రినని. కానీ ఒకరోజు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నేను అనేక జనుల తండ్రిగా నేను నియమించాను, ఇక నుండి నీ పేరు అబ్రహాము కదా, అబ్రహాము. బైబిల్ ఏమంటుంది? ఆయన మన అపరాధుల నిమిత్తం అప్పగించబడి మీరు మనమందరము నీతిమంతులుగా తీర్చబడుటకి ఆయన లేపబడను. యేసు తిరిగి లేచాడు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా తీర్చబడ్డారు. ఆమెన్, ఆమెన్. పాస్టర్ గారు, నేను అబద్ధం ఆడుతున్నాను, నేను చూడకూడని విషయాలు చూస్తున్నాను, నేను ఎలా నీతిమంతుని అవుతాను, నేను ఎలా పరిశుద్ధుని అవుతాను? నో 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 నో, నేను ఎప్పటికీ పాపిని అంటారా? ఇప్పుడు చెప్పండి, మనం నీతిమంతులమా పాపులమా? మనం నీతిమంతులమా పాపులమా? నీతిమంతులమా పాపులమా? ఇంకా డౌట్ ఉందా? యేసు చూడండి, 4:25 మనం అందరం మరలా చదువుతాం. రోమా 4:25 ఈ వచనాన్ని మనం అందరం కలిసి చూద్దాం. రెడీ, 1 2 3. ఆయన మన అపరాధుల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి. యేసు తిరిగి లేచాడు అంటే మనమందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అబ్రహాము ఎప్పటికీ చెప్పలేడండి, నేను అనేక జనుల తండ్రిని. అబ్రహాము తనని తాను చూసుకుంటే చెప్పలేడు. కానీ దేవుడు అబ్రహాము అన్నాడంటే ఎస్, తనకు ఒక్క కుమారుడు లేనప్పటికీ తన అనేక జన్మలకు తండ్రి. ఈరోజు మనతో దేవుడు అంటున్నాడు, వాక్యం ఏమంటుందంటే ఆయన మన అపరాధ నిమిత్తం అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబడడానికి యేసు తిరిగి లేచాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, పస్కా బలి. దీనికి ఉన్న ఒకే ఒక రూల్ ఏంటంటే గడప మీద రక్తం పూయాలి. రక్తం ఉన్న ఇంట్లో మరణం ఉండదు, రక్తం లేని ఇంట్లో మరణం ఉంటుంది. రైట్? ఇప్పుడు ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మనం చూద్దాం. నేను ముగిస్తానండి తొందరలో. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం.
తీసారా? వీలున్న ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. తీసారా? ఇక్కడ కొంతమంది లిస్ట్ ఉంది. 1 by 1 మనం చదువుదాం. నాతో పాటు మీరు కూడా చదవండి, కలిసి మనం చదువుదాం. రెడీ? 1 2 3. అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితలము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యం వారసులు కానేరరు. ఈ లిస్టులో ఉన్నవాళ్ళు ఏ ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఈ లిస్టులో ఉన్నవాళ్ళు ఎవ్వరు వెళ్ళరు. మీరు దొంగతనం చేసి ఉండకపోవచ్చు, కానీ పక్కనోడిది కావాలని ఆశించిన దొంగతనం చేసినట్టే. ఒక స్త్రీని పురుషుని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినట్టే. దేవుని కాకుండా మీ హృదయంలో దేని ప్రశస్తంగా భావించిన విగ్రహారాధన చేసినట్టే. ఈ లెక్కన ఈ లిస్టులో ఉన్నది ఎవరో కాదు, నేను, మీరు, మనమే. అవునా కాదా? ఈ లిస్టులో ఉన్నది ఎవరు? నా గురించి చెప్తుంది బైబిల్, మీ గురించి చెప్తుంది. పాస్టర్ గారు, మేము దొంగతనం చేయలేదు, ఎలా మేము దొంగలం అవుతాం? మేము శరీరంతో ఎవరితో కలవలేదు కదా, మేము తప్పు చేయలేదు కదా, మేమేలా వ్యభిచారులం అవుతాం? యేసు అన్నాడు. మీరు శరీరంతో చేస్తున్న వ్యభిచారం అనుకుంటున్నారు కదా? లేదు. ఒక స్త్రీని పురుషుణ్ణి మోహపు చూపుతో చూశారని అప్పుడే మీరు వ్యభిచారం చేసినట్టే. ఈ లెక్కన మనం వ్యభిచారులమే కదా. మీరు హత్య చేయాల్సిన అవసరం లేదు. మీ పక్కనున్న మీ బ్రదర్ని కానీ సిస్టర్ని చూసి ఒరే దుష్టుడా, దరిద్రుడా, లోపల మీరు అలా అనుకున్నా హత్య చేసినట్లే. హంతకులు మనమందరం నరహంతకులమే అండి. ఇప్పటికి ఎంతమందిని చంపేస్తుంటారు? ఎస్పెషల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ రోజు చంపేసుకుంటారు కదా, లేచిన దగ్గర నుండి. అవునా కాదా? సో చూడండి, ఈ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళారంట, బైబిల్ చెప్పేసింది. సో ఇంకా మన గమ్యము నరకమేనా? దొంగలు, లోబులు, అన్యాయస్తులు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళారంట? ఎవరు వెళ్ళారంట? ఇంకా దేవుడు డిక్లేర్ చేసేసాడు. సో ఇంకా మనం నరకానికి వెళ్ళడానికి సిద్ధపడాలి, అంతేనా? మన ప్రయాణం ఇంకా నరకమే. మరి రెడీగా ఉన్నారా నరకానికి వెళ్ళడానికి? పాస్టర్ గారు, ప్రభుని నమ్ముకున్నాము, ప్రభుయే మార్గం అన్నాడు, ప్రభుని నమ్ముకున్నాము, ప్రభుతోనే నేను జీవిస్తున్నా, అలా ఎలా నేను నరకానికి వెళ్తా? నేను సంఘానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, నేను ఎలా నరకానికి వెళ్తాను పాస్టర్? మరి ఇక్కడ లిస్ట్ మళ్ళీ చదువుదాం రండి, నాతో పాటు మీరు కూడా చదవండి. చదువుదామా? మళ్ళీ చదువుదాం. రెడీ? 1 2 3. 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితలం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైన దేవుని రాజ్యం వారసులు కానేరరు. దేవుడు ఇచ్చేశాడు స్టేట్మెంట్. ఈ లిస్టులో ఉన్నవాళ్ళు ఎవ్వరు పరలోకానికి వెళ్ళారంట. మరి ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి? పరలోకం కాబట్టి ఇంకేముంది, నరకమే కదా. మరి వీళ్ళంతా నరకానికి వెళ్ళాలి కదా. మరి ఇక్కడ ఉన్న చాలామంది హృదయాల్లో మేము ఇంకా పాపులం మన హృదయం ఉంది కదా. మరి మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు సంఘంలో సభ్యులే, ప్రభువుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది, కానీ హృదయంలో పాపం ఉంది కదా. మరి ఒకవేళ ఇప్పుడే మీరు ఈ లోకాన్ని వదిలిపెడితే, ఇప్పుడు కూర్చున్నాం, కాసేపటికి వెళ్ళిపోయామని, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? అగ్ని ఆరదు, పొరుగు చావదు. అదేం పిక్నిక్ స్పాట్ కాదండి అలా వెళ్ళి రావడానికి. అగ్ని ఆరదు, పొరుగు చావదు. అటువంటి ప్లేస్కి మనం వెళ్ళాలి. మరి ఎలా? మరి ఎట్లా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ప్రభుని నమ్మినా నరకమే, ప్రభుని నమ్మకపోయినా నరకమే అన్నట్లయితే ఏంటి ఉపయోగం? ప్రయత్నం చేద్దామా? ఇప్పటి వరకు నార్మల్గా ఇంకా ఫాస్టింగ్ ఉండి ట్రై చేద్దామా? 21 days 40 days ఫాస్టింగ్ ఉండి ట్రై చేద్దాం పరలోకానికి వెళ్ళడానికి? అవ్వదండి, మన వల్ల కాదు. కాబట్టి 11వ వచనంలో దేవుడు స్పష్టంగా ఒక మాట 11వ వచనం అందరం కలిసి చదువుదాం. రెడీ? 1 2 3. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ
ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా అవ్వాలి అని ఉందా? నీతిమంతులుగా అవ్వాలని ఉందా? అయ్యారని ఉందా? చూడండి, తీర్చబడ్డారని ఉంది. అంటే ఆల్రెడీ మీరు అయ్యారు. ఏమయ్యారు? మీలో కొందరు అట్టివారే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మయందు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమేన్. అబ్రాహాముకి సంతానం లేదు, ఒక్క కుమారుడు కూడా పుట్టలేదు. కానీ ఆ అబ్రాహాము దగ్గరకు వచ్చి దేవుడు అంటున్నాడు, ఇక నుండి నీ పేరు అబ్రాహాము కాదు, అబ్రహాము, నేను అనేక జనుల తండ్రిగా నియమించాను. సంఖ్యాకాండము 29:13 మనం 23వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. దేవుడు అబద్ధం ఆడడానికి మనిషి కాదండి. దేవుడు అబద్ధం ఆడడానికి మానవుడు కాదు, పశ్చాత్తాపానికి నరపుత్రుడు కాడు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అని ఖచ్చితంగా చేశాడని బైబిల్ అంటుంది. ఈరోజు బైబిల్ వాక్యం ఏమంటుంది? మీలో కొందరు అట్టివారే, మీరు పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి అర్హులు కారు, దేవుని కుమారులుగా కుమార్తెలు అవ్వడానికి అర్హులు కారు. కానీ ఎలా మీరు అర్హత కలిగిన వ్యక్తులు అయ్యారంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఏమయ్యారు? మీరందరూ కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమేన్. ఈరోజు బైబిల్ స్పష్టంగా చెప్తుందండి, యేసు రాకముందు మనం పాపులమే, యేసు రాకముందు మనం అంధకార సంబంధమే రాజ్యవాసులమే. కానీ యేసు వచ్చిన తర్వాత ఆయన చేసిన త్యాగాన్ని బట్టి నేను, మీరు, మనమందరం నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డామండి. ఆమేన్. ఈరోజు ఎవరు దేవుని కుమారులు కుమార్తెలు అవుతారో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1:12. తనను ఎందరు అంగీకరించిన వారందరికనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగట్టుకు ఆయన అధికారం అనుగ్రహించును. ఈరోజు మీ హృదయంలో మీరు నమ్మినట్లయితే మీరు దేవుని కుమారులుగా కుమార్తెలుగా అవుతారండి. ఈరోజు మీరు అంగీకరించకపోయినా, మీకు అర్థమైనా కాకపోయినా, బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు నామమున మనం కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో స్పష్టమైన వాక్యాన్ని మీరు నమ్మాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, మనల్ని మనం చూసుకున్నప్పుడు 1% కూడా చెప్పలేము మనం నీతిమంతులమని. కానీ యేసు వచ్చాడు, మన పాపాన్ని తీసుకున్నాడు, శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున ఆయన లేవడాన్ని బట్టి నేను, మీరు, మనమందరము సదాకాలానికి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డామండి. కాబట్టి నేను నమ్ముతూ ఉన్నాను, ఈరోజు మీ అందరి హృదయాలలో మీకు పర్సనల్గా ఇంకేమైనా డౌట్ ఉన్నా మీరు అడగొచ్చు. అడిగి సహవాసం పొందుకుని వాక్యము ద్వారా మీ హృదయంలో స్పష్టమైన సమాధానం పొందుకోవాలని కోరుకుంటున్నాం. చాలామంది ప్రజలు ఏం నమ్ముతున్నారంటే, యేసుక్రీస్తు మనం పుట్టిన దగ్గర నుండి బాప్తిసం తీసుకున్నంత వరకు పాపాలు కడిగాడు, అక్కడి నుండి మనం ప్రయత్నం చేయాలి పాపం చేయకుండా ఉండడానికి, పరిశుద్ధంగా జీవించడానికి. మనము చాలా జాగ్రత్తగా మన రక్షణ కాపాడుకోవాలని చాలామంది అనుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నారండి. నేను చెప్పాలనుకుంటున్నాను, నిజంగా మీ రక్షణ మీరు ఎలా కాపాడుకోగలుగుతారు? చాలామంది నమ్ముతుంది, నేను చాలామందిని కలిశాను, విన్నాను, రక్షణ మనం కాపాడుకోవాలి. నేను అడగాలనుకుంటే, రక్షణ మీరు చేసిన పనుల ద్వారా వచ్చిందా? యేసు చేసిన పనిని నమ్మడం ద్వారా వచ్చిందా? యేసు చేసిన పనిని నమ్మడం ద్వారా రక్షణ వచ్చినట్లయితే ఆ రక్షణ సదాకాలానికి పరిపూర్ణంగా ఇచ్చాడు, సదాకాలానికి నీతిమంతులకు పరిశుద్ధులుగా చేసి ఎలా రక్షణ మనం కాపాడుకోగలుగుతాం? ఎవరైతే మనం కాపాడుకోవాలని నమ్ముతున్నారో వారు వాక్యాన్ని నమ్మడం లేదండి. ఈ మాట అంతా క్షమించండి, వారి హృదయంలో స్పష్టంగా వాక్యాన్ని నమ్మట్లేదు. సదాకాలం యేసు మన పాపాన్ని కడిగాడు. 99.99% కాదు, 100% ఆయనే పనిచేశాడు. ఆయన చేసిన పనిని నమ్మడం ద్వారా మనం నీతిమంతులు అవుతున్నాం తప్ప మనం చేస్తున్న పనులను బట్టి కాదు. చాలామంది ఏమంటారంటే, విశ్వాసం ఒకటే సరిపోదు, మనం క్రియలు కూడా చేయాలని చాలామంది అంటున్నారు. ఈ ఒక్క డౌట్ నేను క్లారిఫై చేసి ముగిస్తాను. అన్న టైం ఎంత? 8:30. జస్ట్ ఒక 5 నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తానండి. ఈరోజు
చాలామంది ఏం నమ్ముతున్నారంటే క్రియలు లేని విశ్వాసం మృతమని నమ్ముతున్నారు, రైట్? అవునా కదా? క్రియలు చేయాలి, మనం క్రియలు చేయాలి, మనం క్రియలు చూపించాలి. క్రియలు లేని విశ్వాసం మృతము, క్రియలు లేకుండా అలా ఎలా మనం నీతిమంతులం అంటున్నారు. అసలు క్రియ అంటే ఏంటి? ఎవరైనా సరే మీలో ఆన్సర్ చెప్పొచ్చు. క్రియ అంటే ఏంటి? మంచి చేయడమా? మంచి మాట్లాడాలి, మంచిగా ఉండాలి, మంచి చేయాలని, ఇదేనా క్రియ? ఈ క్రియ గురించి మీరు ప్రయాసపడుతుంది. మరి బైబిల్ అంటున్న క్రియ ఏంటి? ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్తలో మనం ఒక వాక్యం చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం మనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం తీసారా? యోహాను 6:29. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. యేసు అంటున్నాడు ఏమని తెలుసా? ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. ఇప్పుడు బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆయన పంపినవాడు అనగా యేసు క్రీస్తుని నమ్మడమే, విశ్వసించడమే దేవుని క్రియ అండి. హృదయంలో యేసు నా పాపాన్ని కడిగాడని నమ్మకుండా నేను ఏది చేసినా అది దేవుని క్రియ కానే కాదు. మీరు బట్టలు పంచవచ్చు, భోజనాలు పెట్టవచ్చు, వస్త్రాలు ఇవ్వచ్చు, పేదవారిని ఆదుకోవచ్చు, మంచి పనులు చేయడానికి మీ శరీరాన్ని పూర్తిగా దహించడానికి మీరు ఇచ్చేయవచ్చు, అన్నీ చేయొచ్చండి. కానీ మీ హృదయములో యేసుని విశ్వసించకపోయినట్లయితే, వాక్యాన్ని నమ్మకపోయినట్లయితే మీరు దేవుని క్రియ చేస్తున్నట్టు కాదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది క్రియ అంటే ఏంటో తెలుసా? ఆయన పంపిన వాని విశ్వాసం ఉంచడమే. యాకోబు పత్రికలో ఏమంటుంది? అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి వెళ్ళాడు కాబట్టి ఆ క్రియల మూలంగా నీతిమంతుడు అయ్యాడని బైబిల్ చెప్తుంది. మరి మొదటిగా అబ్రహాము విశ్వాసాన్ని పొందుకున్నాడా లేకపోతే క్రియను చేశాడా? మొదటిగా విశ్వాసం ఏంటి? ఇస్సాకు వలనైతే నీ సంతానం అనబడును, ఇస్సాకు ద్వారా పుట్టేదే నీ సంతానం అవుతుంది. అబ్రాహాము హృదయంలో దేవుడు విశ్వాసాన్ని స్థాపించాడు. ఈవెంతో నా కొడుకుని దేవుడు బలిగా తీసుకున్నా నా కొడుకు ఇస్సాకు లేకపోతే వాగ్దానం నెరవేర్చబడదు. ఈవెంతో నా కుమారుడు చనిపోయిన తిరిగి దేవుడు బ్రతికిస్తాడని నమ్మాడు కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి బలి ఇవ్వడానికి వెళ్ళాడు. దాన్ని బట్టి బైబిల్ ఏమంటుందంటే అతని క్రియల్ని బట్టి నీతిమంతుడయ్యాడని చెప్తుంది. రాహాబు వేశ్య వేగుల వారిని దాచిపెట్టింది ఎందుకు? ఈ యెరికో పట్టణం చూడ్డానికి ఎంత అందంగా ఉన్న బలంగా ఉన్న ఒకరోజు ఇది నాశనం కాబోతుంది, ఇది పర్మనెంట్ కాదు, నేను దీంట్లో ఉంటే నేను నాశనం అయిపోతాను, అందుకని జీవం ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఉంది, ఇక్కడ వచ్చిన వేగుల వారి దగ్గర ఉంది, వారి దగ్గర నుండి నేను వాగ్దానం పొందుకుంటూ నేను బ్రతుకుతాను, నేను నా ఇంటి వారు రక్షణ పొందుకోవాలంటే వారిచ్చే వాగ్దానం అని నమ్మింది కాబట్టి ఆ వేగుల వారిని దాచిపెట్టింది. ఆ క్రియను బట్టి ఆమె నీతిమంతురం తీర్చబడ్డది. ఈరోజు విశ్వాసం అనేది హృదయంలో లేకుండా మీరు ఏది చేసినా మీరు దేవునికి సంబంధించిన వ్యక్తులు కానే కాదండి. బైబిల్ అంటుంది ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. బైబిల్ మాట్లాడుతుంది అంటే తెలుసా? యేసుక్రీస్తు చేసిన పనిని నమ్మడమే దేవుని క్రియ. నమ్మకుండా మీరు ఏది చేసినా అది దేవుని క్రియ కానే కాదు. ఈరోజు రక్షణ అనేది ఉచితంగా దేవుడిచ్చింది. దాన్ని మనం ఎలా కాపాడుకుంటాం? మన పనుల ద్వారా సంపాదించుకొని దాన్ని ఎలా మనం రక్షించుకుంటాం, ఎలా కాపాడుకుంటాం? ఎవరైతే అలా నమ్ముతున్నారో నన్ను క్షమించండి, మీ గురించి మీకు ఇంకా తెలియదండి. ఎవరైతే నేను నా రక్షణ కాపాడుకుని ప్రయాసపడుతున్నారో వారి హృదయం గురించి వారికి తెలియదు, వారి గురించి వారికి తెలియదు. కాసేపు నీతిమంతులుగా, కాసేపు పాపులుగా, కాసేపు ధర్మశాస్త్రం క్రింద, కాసేపు కృప కింద షిఫ్ట్ అవుతున్న వారికి స్పష్టమైన రక్షణ అనేది ఎప్పుడు వాళ్ళు పొందుకోలేరండి. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. విశ్వాసం అనేది వాక్యం వినడం ద్వారా వచ్చింది. ఈరోజు మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులం కాము, కానీ యేసుక్రీస్తు ద్వారాగా మనం కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి నేను నమ్ముతున్నాను మీ అందరి హృదయాల్లో స్పష్టంగా ఈ వాక్యాన్ని నమ్మాలని కోరుకుంటున్నానండి. చివరిగా ఒకే ఒక వాక్యం చదివి మనం ముగిద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుకొని మనం ముగిద్దామండి.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఈ ఒక్క వచనాన్ని చదివి మనం ముగిద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఈ ఒక్క వచనాన్ని అందరం కలిసి చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. రెడీ, 1 2 3. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆమేన్. యేసు శరీరం ఒక్కసారి అర్పించబడడం చేత నేను, మీరు, మనమందరం పరిశుద్ధపరచబడ్డామండి. యేసు చేసిన పనిని బట్టి, మన పనుల్ని బట్టి కాదు, మన క్రియల్ని బట్టి కాదు. యేసు శరీరం ఒక్కసారి, పదే పదే కాదు. నేను పాపం చేసి ఒప్పుకున్న ప్రతిసారి యేసు నా కోసం వచ్చి శిలువలో చనిపోలేదు. ఆయన ఆల్రెడీ సదాకాలానికి కావాల్సిన వెలని శిలువ మీద చెల్లించాడు. దాన్ని నేను నమ్మడం ద్వారాగా నేను, మీరు, మనమందరం పరిశుద్ధపరచబడి ఉన్నాం. సో వాక్యం అయిపోయిన తర్వాత షార్ట్ ఫెలోషిప్ ఉంటుంది. పర్సనల్గా మీకు ఏమైనా డౌట్ ఉన్నా నన్ను మీరు అడగవచ్చు, నేను మీతో చెప్తాను. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం నమ్ముదాం. వాక్యం ద్వారా స్పష్టమైన విశ్వాసాన్ని మనం పొందుకుందాం. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత శాశ్వత కాలం ప్రభుతో పాటు మనం ఉందామండి. ఈరోజు చాలామంది నరకానికి ఎందుకు వెళ్తున్నారో తెలుసా? వారు చేస్తున్న పనులను బట్టి కాదండి, వాళ్ళ హృదయంలో వాక్యాన్ని నమ్మట్లేదు కాబట్టి. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళలో మీ హృదయంలో ఖచ్చితమైన పాపక్షణ దేవుడు వాక్యం ద్వారా ఇచ్చాడని నేను నమ్ముతూ ఉన్నాను. మన వాక్యం ద్వారా చిన్న షార్ట్ ఫెలోషిప్ ఉంటుంది. ఆ తర్వాత మీ అందరి కోసం ఒక ప్రేమ మీదని ఏర్పాటు చేస్తాను. దయచేసి అందరూ పాల్గొని వెళ్ళాలి. సో కాబట్టి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడి ఆ చిత్తాన్ని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మన పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి అర్హత లేని వ్యక్తులం, నశించి నరకానికి వెళ్ళే వ్యక్తులం. కాబట్టి యేసు మన కోసం వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయడం, 3వ రోజున తిరిగి లేవడాన్ని బట్టి మనమందరము నీతిమంతులమయ్యాం, పరిశుద్ధులమయ్యాం. కాబట్టి నిజంగా ఈరోజు మీ అందరి హృదయాల్లో ఈ వాక్యంతో మీరు ఏకమవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. నిజంగా 3 రోజులు కూడా దేవుడు ఎంతో కృపనిచ్చాడు ఈ సెమినార్ని జరిగించడానికి. మరి ప్రేమతో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడ, మీ నామాన్ని బట్టి వందనాలు. గడిచిన కాలమంతా నీ కృపలో కాపాడి క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. వాస్తవానికి మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు ఎప్పటికీ మేము నీతిమంతులం, పరిశుద్ధులం అని చెప్పలేము. అబ్రహాము తనంతట తాను ఎప్పటికీ నేను అబ్రహాముని అనేక జన్మల తండ్రిని చెప్పలేడు. కానీ అబ్రహాము దగ్గరికి మీరు వచ్చారు, అబ్రహాముతో నిబంధన మీరు చేశారు, అబ్రహాముని అనేక జన్మల తండ్రిగా చేస్తానని మీరు వాగ్దానం చేశారు. ఆ మాట ప్రకారం ఆ వాగ్దానం మీరే నెరవేర్చారు తండ్రి. ఈరోజు బైబిల్ ఏదైతే చెప్తుందో అదే సత్యం. దేవుడు అబద్ధం ఆడడానికి మనుషుడు కాదు, పశ్చాత్తాపడడానికి ఆయన నరపుతుడు కాడు. ఈరోజు నాయన మీరు మమ్మల్ని పరిశుద్ధులు అంటే మేము పరిశుద్ధులు, మీరు మమ్మల్ని నీతిమంతులు మేము నీతిమంతులం. ఎందుకంటే అది మా క్రియల ద్వారా సంపాదించింది కాదు, మీరు చేసిన త్యాగాన్ని బట్టి సంపాదించింది తండ్రి. మేము దుష్టమైన మురిగి చెడ్డ వ్యక్తులమే, పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి మాకు అర్హత లేదు తండ్రి. కానీ ఈరోజు నీ యొక్క త్యాగం ద్వారా మా పాపాలు కడిగి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసినందుకు వందనాలు. ఈ 3 రోజుల సెమినార్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో స్పష్టమైన నీ వాగ్దానాన్ని స్థాపించి వారి హృదయంలో మీ నీతిని, పరిశుద్ధిని స్థాపించమని కోరుతూ ఉన్నాం. నీ కృప ద్వారాగా 3 రోజుల సెమినార్ జరిగించినందుకు, ప్రజలు రావడానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు. విన్న వాక్యాన్ని బిడ్డల హృదయాలు స్థాపించి మీరు నడిపించమని కోరుతూ ప్రతిదీ కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.